ఏమండోయ్, బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఏం కాదండి, ఒకరోజు ఇంట్లో నేను ఏమేం పనులు చేస్తానో చూపించాలని అనిపించిందండి. మన ఇల్లు, ఇంటి బయట, మన గార్డెన్ ఇదంతా కూడా ఇంత నీట్గా పెట్టుకోవాలంటే ఎంతవరకు చేయిస్తే ఇలా ఉంటుంది చెప్పండి. కానీ చూసే జనాలు మాత్రం పనేముంటుందిలే ఇంటికాడ ఉండేవాళ్ళకి అనుకుంటారు కదా. ఊరికే అలాంటి వాళ్ళ కోసం అర్థమవుతుందని ఒక రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తున్నామో తెలుస్తుంది అన్నట్టుగా తీసానండి. గోంగూర పచ్చడి చేద్దాం అనుకుని పొద్దున్న కూరగాయల అబ్బాయి దగ్గర గోంగూర కట్టలు తీసుకున్నానండి. అవి మొత్తం అలవడానికి 1 గంట పట్టిందనమాట. గోంగూర ఒలిచి పక్కన పెట్టాక వంట చేసుకొని భోజనాలు అయిపోయాక పప్పు నానబోసానండి. సాయంత్రం రుబ్బాలి కదా మరి, దీన్ని శుభ్రంగా కడుక్కొని ఆ నీటిని పాడు చేయకుండా మళ్ళీ మన మొక్కల కోసం బకెట్లోకి తీసానమాట. పప్పులో ఏమేమి పోసానంటే పెసలు, సాయి మినపగుళ్ళు, బియ్యం కలిపి నానబెట్టానండి. ఇవి కనుక రుబ్బుకుంటే మాకు 4-5 రోజులు దోశలు వేసుకోవడానికి సరిపోతాయి అన్నమాట. ఇడ్లీ పిండి అంటారా, మాకు ఇడ్లీ పిండి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అమ్ముతారండి. అది బాగానే ఉంటుందని ఇడ్లీ పిండి కొన్నాం, దోశల పిండి మాత్రం ఇంట్లో రుబ్బుతానండి. వాటర్ అంతా అలా కలెక్ట్ చేసి కనీసం 1 గ్లాస్ బియ్యం కడిగినా సరే నేను ఆ నీళ్ళు తీసుకొచ్చి మొక్కలకి వేస్తానండి. సింకులో అస్సలు వంపనమాట, కూరగాయలు కడిగినా ఏం చేసినా కూడా. గోంగూర కోసిన కొమ్మలన్నీ తుడిచి ఆ పక్కన పెడితే అండి మా బుడ్డ చూసారా ఎలా చల్లేసిందో. చల్లిన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒప్పుడుగాను బయట పడేసాను అనమాట. నా పనికి అస్తమాను అడ్డొస్తూనే ఉంటుందండి మా బుడ్డది, మా షన్ను పాపం చెప్తే వింటాడు కానీ మా బుడ్డది మాత్రం నన్ను బాగా అరిపించేస్తుందండి. ఈ చెత్త అంతా బయట పడేసాక కంపోస్ట్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది 2 రోజులు కూరగాయల చెత్త అండి. ఈ బిందెలోదేమో పులిసిపోయిన మజ్జిగ అనమాట. ఈ బిన్నెలోను అడిగిన 4-5 రోజులు కూరగాయల చెత్త, అదే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, అదంతా గ్యాదర్ చేసి అడిగిని ఎండాకులు మట్టి అంతా పోసి 4-5 సార్లు వేసాను అనమాట. లేయర్ లేయర్ కింద వేసుకోవాలి కదండి. ఇది 5వ లేయర్ అండి. ఈ వేస్ట్ అంతా వేసేసాక పైన మళ్ళీ అట్ట ముక్కలు చెత్త, అదేండి ఎండుటాకులు ఉంటాయి కదా, ఎండాకులు అట్ట ముక్కలు వేసేసి మళ్ళీ మట్టి చల్లేసి పైన ఈ పుల్లటి మజ్జిగ వేసామనుకోండి కంపోస్ట్ బాగా తయారవుతుంది అనమాట. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఎండలు స్టార్ట్ అయినాయి కదండి, సమ్మర్లోనే ఇలా కంపోస్ట్ చేసుకొని దాచుకోవాలన్నమాట మన మొక్కలకి. తర్వాత అండి గోళంలోనూ మొక్క పెట్టాను కదా, తామర పూల మొక్క, అది వాటర్ మాత్రం 15 రోజులకు ఒకసారి మారుస్తున్నాను అనమాట. దానికి నీళ్లు బాగలేదండి, మళ్ళీ గోళం నిండా మంచి నీళ్ళు పోసి మళ్ళీ మొక్కను తీసి ఫ్రెష్గా పెట్టాను అనమాట. ఆకులు ఎప్పుడు వస్తాయా, పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నానండి. కానీ మనకి నీడగా ఉంటుంది కదా, అందుకో ఎందుకో తెలియదు కానండి, నీడ అదే ఆకులు అయితే రాలేదండి ఇంకాను. మన శంఖం పూల చెట్టుకి ముద్ద పూలు ఒక 3 పువ్వులు పూసినాయండి. నాకు తలలో పువ్వులు పెట్టుకోవడం అంటే ఇష్టం అనమాట. అది మందార పువ్వు అయినా ఏ పువ్వు అయినా సరదాగా కోసి పెట్టుకున్నాను. మా షన్నుగాడు చూడండి స్కూల్ నుంచి వచ్చాడు, ఇక నుంచి మా పుట్టిదాంతో పాటు మా షన్నుగాడితోటి అరుస్తూనే ఉండాలండి. అది చూసారే ఎంత అల్లరి చేస్తుందో, మాట్లాడితే ఇసుకలోకి వచ్చి చాలా అల్లరి చేసేస్తండి. పాపం పిల్లలకి అల్లరి చేసేస్తారు అనుకుంటాం కానండి, మనకంటే ఏ ఒక పనులు ఉంటే చేసుకుంటాం. బుడ్డ పిల్లలకి ఏం తొయ్యదు కదా, బోరు కొట్టేసి ఏం పాడు చేద్దామా ఏం లాగేద్దామా అని అనుకుంటారు. ఈ టమాటా మొక్కలకి మాత్రం వేయకుండానే మొక్కలు వచ్చాయి, మొక్కలకి కాయలు వచ్చాయండి. కొన్ని మొక్కలకి నీళ్లు పోసాకనండి మా రోజు ఇంకా పని ఏముంటుందండి మనకి, సాయంత్రం మాటలు సాయంత్రం అయిందంటే వాకళ్ళు అవి ఉడ్చుకోవాలి కదా. వాకలంతా ఊడ్చుకుని చివరి గేటు దగ్గర కళ్ళాపు వేసుకొని మరి ముగ్గులు అవి వేసుకోవాలి కదండి. నా పనికి మొత్తం మా చెట్టుది ఉన్నది చూసారా, అది అడ్డు వస్తూనే ఉంటుందండి. కాళ్ళ ఎల్లబడి చూడండి కళ్ళాపు వేసేస్తుంటే. మా షన్ను వచ్చాడండి, తర్వాత మా బొడ్డు చూడండి ఇలా ఉంటుంది అనమాట. వీళ్ళతోటి నా పాటలు. తప్పకుండా అమ్మ అంటే అస్సలు రోడ్డు మీదకి వచ్చేస్తారు మాట్లాడితేనండి బొడ్డోళ్ళు. వీళ్ళని కాసుకోవడం సరిపోద్ది అనమాట. కళ్ళాపు వేసాక ముగ్గేసానండి చూడండి. మనం ఎంత పని చేసుకున్నా కూడా వాకిట్లో ముగ్గు లేకపోతే మాత్రం అందం ఉండదు కదా. నాకైతే వాకిట్లో ముగ్గులు వేయాలంటే చాలా చాలా ఇష్టం అండి. చూసారా ఎలా ఇసుకిస్తుందో అండి. ఆ బుడ్డదాన్ని లోపలికంటే లాక్కెళ్తాడండి, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చేస్తుంది అనమాట.
మా చిట్టి బొండు మాత్రం చాలా విసిగిస్తుందండి. అయినా కానీ పిల్లలంటే అదొక సరదా కదా. అది అయినాక అండి పొద్దున్న బీట్రూట్ క్యారెట్ ఎప్పుడు చేసానండి, అది ఎప్పుడు చేసినా కానీ ఆ చెత్త మాత్రం అదే అండి కూరగాయల వేస్ట్ మాత్రం నానబెడతాను అనమాట. కలర్గా నీళ్లు దిగుతాయి కదా, అవి పూల మొక్కలకి చాలా మంచిదండి. వీటిని సపరేట్గా వేసి పువ్వులు ఏ మొక్కలకు వస్తాయో ఆ మొక్కలకి ప్రత్యేకంగా ఈ నీళ్ళు ఇస్తూ ఉంటాను అనమాట అండి. పువ్వులు కలర్ బాగా వస్తాయండి వీటి వల్ల. తర్వాత మిగతా మొక్కలన్నిటికి సమ్మర్ మొదలైంది కదండి, మరి ఒక పూట సరిపోదండి, ఇక నుంచి 2 పూటలు కొంచెం కొంచెం వాటర్ ఇవ్వాలండి. మన గార్డెన్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి కదా, అన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు అడేని మొక్కలు ఉన్నాయి కదండి, వాటికైతే 2 డేస్కి ఒకసారి వాటర్ పోస్తానండి. పువ్వులు వచ్చే మొక్కలకి మాత్రం రోజు పోయాలండి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా 2 రోజులకు ఒకసారి పోస్తానండి. కానీ చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి కదా మనకి, వాటికి మాత్రం రోజు 2 పూటలు పోయాలన్నమాట. బయట ఎండ ఎక్కువ ఉందనుకోండి మట్టి గట్టిగా అయిపోతుందండి. అందుకని 2 పూటలు చిన్న కప్పుల్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోయాలండి. మనకి అక్కడ ఇక్కడ అని చెప్పి చాలా మొక్కలు పెట్టాం కదా, సరిపోతాయి అనమాట. రోజులో ఒక 4-5 గంటలు వీటితోనే అయిపోతుందండి. ఇంకా ఇంట్లో పని అంటారా, మీకు ఎలాగో తెలియదండి, మనకి వంటకాట్లకి ఎలాగ టైం పడుతుంది కదా. ఇంత పని చేసినా కూడా ఇంటికి వచ్చేసరికి మగవాళ్ళు ఏమంటారంటే, పొద్దున్నుంచి ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నారు కదా, ఊరిక అప్పుడు మానేసి ఇప్పుడు అడవుడు పడతారు ఎందుకు, ఖాళీగా ఉన్నాడు చేసుకోవచ్చు కదా అంటారు. ఖాళీగా అన్న మాట ఎక్కడుంటుందండి మనకి, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాం కదా. కానీ మన కష్టాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరండి. వాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి చేసి వస్తున్నాం అనుకుంటారు తప్ప, ఇంట్లో మనం ఇంత చేస్తేనే కదండి వాళ్ళు వచ్చేటోడికి అంత నీట్గా ఉండేది ఇల్లు కదా. పైగా వచ్చేటప్పటికి రుచిగా మనం వండి పెట్టాలా, వచ్చినాక మళ్ళీ అలా వాళ్ళకి అన్నీ దగ్గరుండి చూసుకోవాలా. అయినా కానీ మన కష్టాన్ని కొంచెం కూడా గుర్తించరు కదండి. మీలో ఎంతమంది ఉన్నారు ఇలా బాధపడేవాళ్ళు? సరేనండి, నేను కొమ్మలు మందార కొమ్మలు ఎక్కువ ఉన్నాయని కట్ చేసినప్పుడు అలోవెరాలో ముంచి గుచ్చాను కదండి, చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో. ఇది వరకు ఇంకో 2 మొక్కలు ఎవరో కావాలంటే ఇచ్చేసానండి. ఈ 2 మాత్రం గేట్ బయట వేద్దాం ఎండ తగిలే దగ్గర, పువ్వులు బాగా వస్తాయని నేను ఉంచుకున్నానండి. చూడండి ఎంత బాగా రూట్స్ వచ్చాయో. ఈ మొక్కను ఇప్పుడు బయట వేస్తాను అనమాట. ఇది ఒకటినండి, అదే బేబీ పింకు చిన్న మందార పూలండి. ఇప్పుడు నేను తీసేదేమో ఎల్లో కలర్ మందారం అనమాట. ఇవేమో గులాబీ మొక్కలు కూడా గుచ్చాను కదండి అప్పుడు, చాలా బాగా రూట్స్ వచ్చి కొమ్మలకి చిగుళ్ళు వచ్చాయండి చక్కగా. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రూనింగ్ చేసానండి గులాబీ మొక్కలు. ఆ కొమ్మలు పాడేయడం ఎందుకని చెప్పి ఇప్పుడు సెకండ్ ట్రిప్ అనమాట. అలోవెరాలో గుచ్చి ఇప్పుడు మందార కొమ్మలు తీసాం కదా, అక్కడ ప్లేస్ ఖాళీ అయింది కదండి, ఆ కొమ్మలు ఇక్కడ గుచ్చుతాం, పోలే చిగురు వచ్చాయి అనుకోండి ఎవరికైనా షేర్ చేయొచ్చు కదా, పాడేయడం ఎందుకని. నాకు అసలు కొమ్మలు కూడా పాడైపోద్ది కాదండి, చోటైతే లేదు కానీ ఎక్కడో దిక్కు నిరికించి పెట్టేస్తా. ఒక 4-5 కొమ్మలు పెట్టామనుకోండి కనీసం 2 బతుకుతాయి కదా, ఎవరో ఒకరికి ఇవ్వచ్చు కదండి పెంచుకునే వాళ్ళకి, అదనమాట. ఇంకా మొక్కల పని అన్నీ అయిపోయినాయండి. పప్పు కడుక్కున్నాం కదా, గ్రైండర్ వేస్తున్నానండి. అండ్ గ్రైండర్లోనూ పప్పు వేసేటప్పుడు నేను గ్రైండర్ కొనుక్కున్నప్పుడు కొన్ని చెప్పారండి, ఇది వరకు చెప్పాను, ఎవరన్నా విన్నారో లేదో మళ్ళీ చెప్తానండి. మనకి దోశల పప్పుకి బియ్యం వేస్తాం కదా, అలాంటప్పుడు వేసేటప్పుడు అండి పైన ఇలా తిప్పేది ఉంటుంది కదా, అది పూర్తిగా తిప్పకూడదంటండి. గట్టిగా తిప్పేసామనుకోండి రాళ్ళు కదలక త్వరగా పాడైపోతుంది అంటండి. అందుకని కొంచెం లూజుగా ఉంచుకొని రుబ్బుకోవాలన్నమాట. అదొక టిప్ చెప్పారండి, అది బాగా వర్క్ అయింది. నాకు ఈ గ్రైండర్ మాత్రం చాలా బాగా పనిచేసిందండి, సూపర్గా. అమృత కంపెనీ. సరే అండి, ఇదండి మరి నా డే రొటీను ఇలా అయ్యిందనమాట. ఇంత పని చెయ్యాలంటే ఓపిక ఉండాలి కాబట్టి అండి నువ్వులు చిక్కీలు తెచ్చుకొని తింటున్నాను అనమాట. అవేనండి మీకు చూపించింది. సరేనండి, నాలాగా మరి ఎంతమంది పాపం ఆడవాళ్ళు ఇంట్లో ఎంత పని చేసినా సరే కొంచెం కూడా గుర్తింపు లేదు. ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్లు తెలియజేయండి.